దయతల సద్గురు ప్రభు మహారాజ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బృహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాక్య గురు పరంపర. దయతల సద్గురు ప్రభు మహారాజ్. ఆధ్యాత్మిక మార్గంలో సాధకులు సాధన చేసి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత తెలుస్తుంది. లక్ష్యాన్ని చేరిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకటి చేరిన వాళ్ళకి తెలుస్తుంది, ఎవరిది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే దానికి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి చెప్పగలుగుతారు, మీరు చేరుకున్నారు, మీరు చేరుకోలేదని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మార్గంలో నిష్ణాతులై ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఇంతకుముందు ఆ మార్గంలో లక్ష్యాన్ని చేరుకొని ఉన్నటువంటి వాళ్ళు గుర్తించగలుగుతారు. రెండు, ఎవరిది వాళ్ళు కూడా గుర్తించుకోగలుగుతారు. సిమ్టమ్స్ తెలుస్తాయి. సపోజ్ మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, కొంత తినగానే నాకు సరిపోయింది అని మనకు ఎలా తెలుస్తుందో, మంచినీళ్ళు తాగిన తర్వాత ఇంక నాకు చాలు అని ఎలా అనిపిస్తుందో, అంటే దప్పిక తీరినట్టు ఎలా తెలుస్తుందో, ఆకలి తీరినట్టు ఎలా తెలుస్తుందో, నాకు స్థితి కుదిరింది అనే విషయం ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. అయ్యా లేదు అంటే ఉత్తగా అనుకోవటం వేరు, స్థితి కుదరటం వేరు. అయితే ఒకటి సెల్ఫిష్గా తెలుస్తుంది, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. రెండోది, మనకు స్థితి కుదిరిన విషయం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనించి గుర్తించి చెప్తారు. రెండు ఉంటాయి. అందుకే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, ఈ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు రెండు సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి. ఒకటి సెల్ఫిష్గా ఎవరిది వాళ్ళు ఐఎమ్ గుడ్ లేదా ఐఎమ్ రీచ్డ్, అదే రీచ్ అయినట్టు తనకు తెలుస్తుంది. రెండు, సమాజం కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. రెండు, సమాజం కూడా వీళ్ళకి స్థితి కుదిరిందని గుర్తించగలుగుతారు. ఎందుకంటే స్థితి కుదిరిన వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటిది శాస్త్రాల్లో చెప్పారు. ఇంతకుముందు మహాత్ములు కూడా స్థితి కుదిరిన వాళ్ళు జీవించి చూపెట్టినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళు స్థితి కుదిరింది అని చెప్పచ్చు. అయితే స్థితి కుదిరింది అనేటువంటి విషయాన్ని గుర్తించడానికి ఒకటి, స్వార్థం తగ్గిపోయింది. స్వార్థం ఉండదు, నిస్వార్థంగా జీవిస్తారు. రెండు, ప్రేమ ప్రపూర్ణంగా జీవిస్తారు, రాగద్వేషాలు ఉండవు. ప్రేమ ప్రపూర్ణంగా జీవిస్తారు, నిస్వార్థంగా ప్రేమ ప్రపూర్ణంగా జీవిస్తారు. మూడు, సహన శక్తి కలిగి ఉంటారు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు, ఎక్కడ ఆశ లేకుండా జీవిస్తారు, ఆశా వ్యామోహాలు లేకుండా జీవిస్తారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కీర్తి కాంక్ష ఉండదు వాళ్ళకి. వేరే వాళ్ళను సాటిస్ఫై చేయటం కోసం వాళ్ళు నటించరు, సహజ సిద్ధంగా జీవిస్తారు. వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే ఉద్దేశంతో నటించరు. అంటే కీర్తి కాంక్ష అనేటువంటిది ఉండదు. మెయిన్ ఇంటెన్షన్ కీర్తి కాంక్ష ఉండదన్నమాట. నిందాస్తుతుల యందు సమస్థితిలో ఉంటారు. నిందించిన స్తుతించిన టెంప్ట్ అవరు, నిందించిన టెంప్ట్ అవరు, స్తుతించిన టెంప్ట్ అవరు, సమస్థితిలో ఉంటారన్నమాట. ఇంకోటి, లౌకిక వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ తగ్గుద్ది, లౌకిక జీవన విధానంలో కానీ అట్లా తగ్గుద్ది. విషయ సుఖాల యందు ఆసక్తి తగ్గుద్ది, కూడా ఆసక్తి తగ్గుద్ది. కర్తృత్వరహితంతో జీవిస్తారు, ఎక్కడ కర్తృత్వాన్ని ఆపాదించుకోరు. మినిట్ టు మినిట్, పిన్ టు పిన్, ప్రతి క్షణం కూడా కర్తృత్వరహితంగానే జీవిస్తారు. వారి మాటలు కానీ వారు చేసేటువంటి చేష్టల్లో కానీ ప్రతి సందర్భంలో కూడా కర్తృత్వం కొంచెం కూడా ప్రకటితం కాదు. మరి ఇంత జ్ఞానం తెలుసుకున్నా కదా నేను ఏమీ చేయకుండా ఉండాలి అని కూడా అనుకోరు. సమయస్ఫూర్తితో
సందర్భోచితంగా వ్యవహరిస్తారు. సపోజ్ ఉదాహరణకి ఇంత జ్ఞానం తెలుసుకొని ఉన్నారు, వాళ్ళ మనవడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుండు, నేను వెళ్ళను అని అనరు. నేను ఇంత జ్ఞానం తెలుసుకున్నాను, నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి రాను అన్నారు. లోకంతో పాటు అతని కుటుంబ సభ్యులు కాబట్టి లౌకిక వ్యవహారంతో పాటు గృహస్థుగా ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తారు. ఎక్కడా వేరుగా ఉన్నట్లుగా ఉండదు. కుటుంబంలో కలిసిపోయినట్లే ఉంటారు, కానీ తన భావజాలం వేరుగా ఉంటుంది. కుటుంబంలో ఈయన కుటుంబంలో కలవడు, ఈయన వేరుగా ఉంటారు అనేటువంటి పద్ధతితో కాకుండా ఒక గృహస్థు నిర్వర్తించవలసినటువంటి ధర్మాలు నిర్వర్తిస్తూనే తన సహజమైనటువంటి తన జ్ఞానంతో తాను ఒదిగి ఉంటాడు. మెయిన్ ఇవి మనకి భాగవత కృష్ణదేశకుల వారు ఒక కందార్థం రాశారు, ఇంతకుముందు కూడా చదువుకున్నాం. ఎరుకను విడనాడినయా పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగ వినుమ, సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధి, కార్యములందు సహజ ప్రవృత్తి, పరిపారి విధముల పరుగులు పెట్టడు, మరి వైరాగ్యము చేత మానుకొనుండడు. సమరస బుద్ధిని, కార్యములందు సహజ ప్రవృత్తి అంటే ఎరుకను విడనాడినయా పురుషుని స్థితి ఎట్టిదనినా సరిపడదనక. ఇప్పుడు రైటు రాంగు అని చెప్పరు. ఎవరికి చెప్తారంటే అడిగిన వాళ్ళకు మాత్రమే చెప్తారు. అసలు చెప్పరని కాదు. తనను ఆశ్రయించి తన దగ్గరకు వచ్చి నాయన ఇది ఇట్లా చేయొచ్చా చేయకూడదా అంటే మాత్రమే అడిగిన వాళ్ళకు మాత్రమే సమాధానం చెప్తారు తప్ప మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఇది సరిపోతుందని ఇది సరిపోదని ఎవరికి చెప్పరు. అడిగిన వాళ్ళకి మాత్రం రైట్ అండ్ రాంగ్ అనేది చెప్తారు. అడిగిన వాళ్ళకే చెప్తారు, అడగకపోతే చెప్పరు. ఇది కూడా సరిగా వర్తింపుచుండు, వారి యొక్క నడవడిక సరిగ్గా ఉంటుంది అన్నమాట. ఏమాత్రం కూడా తేడా ఉండదు. వారి యొక్క జ్ఞానానికి తగ్గట్లుగా వారు జీవిస్తారు. సరిగ్గానే రైట్ వేలోనే ఉంటారు. సరిగా వర్తింపు సమరస బుద్ధిని, సమరసంతో ఉంటారు. వారి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా సమరస బుద్ధితో ఉంటారు. సమరస బుద్ధితో ఉండటం అంటే అందరినీ సమానంగా చూస్తారు. భేదాభిప్రాయం ఉండదు. నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్ అంటే చదువుకున్నా చదువుకోకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, అంటే ఎలాంటి తారతమ్యాలు అక్కడ ఉండవు. చిన్నోళ్ళని పెద్దోళ్ళని, తక్కువ కులం ఎక్కువ కులం, ధనవంతులు పేద, ఇలాంటి భేదాభిప్రాయాలు అక్కడ ఉండవు. సమరస బుద్ధితోటే ఉంటారు. వయోభేదాన్ని కూడా వారు ప్రకటితం చేయరు. జాతి కుల మత వయోభేదాలు అక్కడ ఉండవు. మనకి పాత ఎగ్జాంపుల్ ఏమన్నా బాలోన్మత్త పిశాచవత్ అని చెప్తారు. అంటే చిన్నపిల్లలు అందరితో ఎలా కమ్యూనికేట్ అయి ఉంటారు, అందరితో ఎలా సమానంగా ఉంటారు. బాలులు, ఉన్మత్తులు, సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, పిశాచం పట్టిన వాళ్ళు అంటారు, దెయ్యం పట్టిన వాళ్ళు అంటారు. లౌకికంగా చెప్తారు. వాళ్ళందరూ బిహేవియర్ ఎలా ఉంటుందో అలా ఉంటారు. అంటే పిశాచం అంటే దెయ్యాలు పట్టినటువంటి వాడు ఏంటంటే సపరేట్గా ఉన్నట్టు ఉంటుంది, దేన్ని అంటించుకోరు. బాలురు అంటే పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళకి దేని యందు కూడా ఆసక్తి లేకుండా ఉంటారు. అందరినీ సమానంగా చూడగలుగుతారు. సమవర్తి అంటారు. సమరస బుద్ధితో ఉంటారు. అంటే సమానంగా చూడగలగటం. అన్ని విషయాల యందు సమత్వ బుద్ధి, అన్ని విషయాల యందు సమత్వ బుద్ధి అంటే బ్యాలెన్స్డ్గా జీవిస్తారు. ఎక్కువ తక్కువ అనేటువంటిది లేకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేస్తారు. కార్యములందు సహజ ప్రవృత్తిని, ఏవైనా కార్యక్రమాలు జరిగేప్పుడు సహజ సిద్ధంగానే ఉంటారు తప్ప ప్రత్యేకతను చాటుకోవాలనుకోరు. కార్యక్రమాలు నిన్న మీరు ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్కి వెళ్తే నేను ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా కనపడాలి అనేటువంటిది వారికి ఉండదన్నమాట. అలాంటి కాంక్ష ఉండదు వాళ్ళకి. సహజ పద్ధతిగానే జీవిస్తారు. కార్యములందు సహజ ప్రవృత్తి. పరిపరి విధాలుగా పరుగులు పెట్టరు. ఆరాటం ఉండదు, పోరాటం ఉండదు, ఆవేశం ఉండదు. ఆవేశం, ఆరాటం, పోరాటం లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటారన్నమాట. వారిని చూస్తేనే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నారు వీరనేట్లుగా ఉంటుంది వారి జీవన విధానం. పరిపరి విధాలుగా పరుగులు పెట్టడం,
వైరాగ్యము చేత ఏమీ చేయకుండా కూడా ఉండరు. మరి వైరాగ్యము చేత మానుకొని ఉండరు. ఇప్పుడు నేను ఇంత జ్ఞానం తెలుసుకున్నా కాబట్టి నేను ఏం చేయకుండా ముక్కు మూసుకొని కూర్చుంటా, ఏమీ చేయనని కూడా అంటే తటస్థ వైఖరితో ఉంటారు. సందర్భోచితంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు ఆశ్రమం కాడికి వచ్చారు, అందరు కలిసి మంత్రం చదువుతున్నారు, మీరు కూడా చదువుతారు, అందరు కలిసి ధ్యానం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి నడుచుకుంటారు తప్ప నేను అది చేయను ఇది చేయను, నాకు అది సంబంధం లేదు ఇది సంబంధం లేదు అన్నట్లుగా ఉండరు. ఎందుకంటే పరిపరి విధాలుగైతే పరుగులు పెట్టరు. అట్లా అని చెప్పి వైరాగ్యంతో ఏమీ చేయకుండా కూడా భీష్మించుకొని కూడా కూర్చోరు. సందర్భోచితంగా ఇప్పుడు కాలం గడవాలి కదా, ఎంత జ్ఞానం తెలుసుకున్నా కానీ ఏదో ఒకటి ఆలంబన అనేటువంటిది ఉండాలి కదా. ఏమీ ఆలంబన లేకుండా ఎంతసేపు ఉండగలుగుతారు అలా? ఎందుకంటే శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉన్నాయి. అవి ఖాళీగా ఉంటే కూడా అటు ఇటు చలించే అవకాశం ఉంటుంది కదా. అలా అటు ఇటు చెల్లించకుండా అది మనసు కానీ ఇంద్రియాలు కానీ ఎటువైపు చెల్లించినా కానీ ఈ జ్ఞానాన్ని దర్శింపచేస్తూ ఉండి ఆ జ్ఞాన స్థితిలోనే ఏమీ చేయకుండా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇంకో గురువులైతే శిష్యులను ఏర్పాటు చేసుకుంటారు. శిష్యుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు అంటే వాళ్ళకున్న నాలెడ్జ్నే శిష్యులకి ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం, గుర్తు చేసుకోవటం కోసం. శిష్యులు అవసరమే, గురువు గుర్తు చేసుకోవటం కోసం, శిష్యుల కోసం చెప్పటం కాదు. తను తెలుసుకున్న జ్ఞానాన్ని తాను ఒకసారి గుర్తు చేసుకోవటం. అంతే, కోయిన్సైడ్, రెండు వైపులా ఉపయోగపడేట్లుగా. శిష్యులకు అది అవసరమై ఉండొచ్చు, గురువుకు అవసరం లేదని కాదు, గురువు కూడా అవసరమే. ఎందుకంటే మనం మరుపు సహజం కాబట్టి ఇది. ఎందుకంటే ప్రకృతిలో ధర్మం అది. మరుపు ప్రకృతిలో ఒక ధర్మమైంది కాబట్టి ఎంత విన్నా కానీ ఎంత చేసినా కానీ ఒకానొక సమయంలో మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురువు కూడా ఎక్కడా ఖాళీగా లేజినెస్గా ఉండరు. స్థితి కుదిరినటువంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనకు తెలిసిందే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు, ఆ జ్ఞానంతో ఉంటారు. ఇది అంటే వాళ్ళు ఆ స్థితిని పొందిన దానికి ఇలా కొన్ని పాయింట్స్ని చూసి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్, వీళ్ళు ఈ మార్గంలో ఉన్నారు అని, ఈ మార్గంలో ఈ స్థితిని పొందారు అనేటువంటిది గుర్తించు. ఈ స్థితిని పొందినట్లుగా వాళ్ళు గుర్తించగలుగుతారు, సమాజం కూడా గుర్తించగలుగుతుంది. అండ్ ఇవన్నీ మన సమాజం కూడా కొంత మనం లేదు మంచి ఆయన అంటారు, అంతవరకు గుర్తించగలుగుతారు. అంతవరకు అంతే. అట్లా అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే అట్లా అంతే, మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం, ఆ పద్ధతిగా మనం జీవిస్తున్నాం. అది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నా ఓకే, మనకి సంబంధం లేదు. సమాజంలో ఎట్లా అంటారంటే ఆయన ఈయన గారు దేవుళ్ళు లాంటి వారు అంటారు. ఇప్పుడు కొంతమంది గుర్తించిన వాళ్ళు ఏమంటారు, సుబ్రహ్మణ్య శర్మ గారు దేవుళ్ళు లాంటి వారండి అంటారు. ఎందుకంటారు? అందరిని అంటారా దేవుడు లాంటి వారని అనరు. ఆ దైవీ లక్షణాలు ఇప్పుడు మనకు భగవద్గీతలో భక్తి యోగంలో భక్తుల లక్షణాలు చెప్పారు, 13వ అధ్యాయంలో అమానిత్వాది లక్షణాలు చెప్పారు, 16వ అధ్యాయంలో దైవాసుర సంపద విభాగంలో దైవీ లక్షణాలు కొన్ని చెప్పారు. అవన్నీ మనం సమన్వయం చేసుకున్నప్పుడు మన లైఫ్ స్టైల్లో అవి ప్రకటితం అవుతూ ఉంటాయి. జ్ఞానికి ఉండేటువంటి మొదటి లక్షణం ధైర్యం అండి. భగవద్గీతలో పరమాత్మ స్టార్ట్ చేసిందే ధైర్యంతో స్టార్ట్ చేస్తారు. ధైర్యంగా ఉంటాడు, భయం ఉండదు, దుఃఖం అస్సలు ఉండదండి. కష్టం ఉండదని కాదు, కష్టాన్ని కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడు, ప్రసాద భావంతో స్వీకరించగలుగుతాడు. కష్టాన్ని కూడా ఇబ్బందిని కానీ నష్టాన్ని కానీ ప్రసాద భావంతో స్వీకరించగలుగుతాడు. అది సామాన్యులు చేయలేరు. దాన్ని దైవ ప్రసాదంగా దాన్ని భావించలేరు. సుఖాలు సంతోషాలు వస్తే ప్రసాదం అనుకుంటారు తప్ప
కష్టాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించలేరు సామాన్యులు. ఇది ఒక జ్ఞాని మాత్రమే చేయగలుగుతాడు, మామూలు చేయలేరు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. వీటన్నిటికీ సూత్రం కర్తృత్వరహితం, కర్తృత్వరహిత కర్మాచరణ విధానం. కర్తృత్వరహిత కర్మాచరణ. కర్తృత్వరహిత కర్మ అంటే తప్పని కూడా చేసే కర్తృత్వం అంటాడు. కర్తృత్వరహిత సత్కర్మాచరణగా మార్చుకో. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఉంది. మామూలుగా కర్తృత్వరహిత సత్కర్మాచరణ అని వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే అసలు ఏంటంటే బేసిక్ ఏంటంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకునే రోజునే ఫస్ట్ ఫండమెంటలే నేను దుష్కర్మ చేయను, కేవలం సత్కర్మే చేస్తా అని ఫండమెంటల్తో వస్తాడు. అట్లా రావాలి అసలు. ఎంట్రీ అవటమే. ఒక భక్తుడు కానీ ఒక శిష్యుడు కానీ ఆధ్యాత్మిక మాత్రంలో అరంగేట్రం చేసేప్పుడు నేను దుష్కర్మ అసలు చేయను, ఈ రోజు నుంచి సత్కర్మ మాత్రమే చేస్తా అనేటువంటి ఫండమెంటల్తో తెలుసుకోవాలి. లేకపోతే వచ్చిన తర్వాత అయినా గురుముఖత కానీ లేదా శాస్త్రాల ద్వారా కానీ సద్గ్రంథాల ద్వారా కానీ కొంత తెలుసుకొనైనా కానీ దుష్కర్మ చేయకుండా ఉండాలి, సత్కర్మాచరణ చేయాలి, ధర్మబద్ధంగా జీవించాలి. ఆ ధర్మబద్ధంగా జీవించే దాంట్లో కూడా ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి దాన్ని గుర్తించేటువంటి నైపుణ్యత, నాలెడ్జ్ ఉండాలి. అది లేకపోతే అందరికీ వచ్చేది కాదు కదా. ఏది ధర్మము ఏది అధర్మం అనేటువంటిది కొన్ని విషయాలు ఎంత క్లిష్టతరంగా ఉంటాయి, ఐడెంటిఫై చేయగలరా? సామాన్యులు చేయలేరు. అలా తెలియనటువంటి వాటిని పెద్దల ద్వారా, సద్గురువుల ద్వారా, అనుభవం ఉన్నటువంటి మహాత్ముల ద్వారా తెలుసుకోవాలి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటేనైనా దుష్కర్మలు అసలు చేయకూడదు, సత్కర్మలు మాత్రమే చేస్తా అని చెప్పి అరంగేట్రం చేయాలి. భాగవత కృష్ణదేశికుల వారు ఫస్ట్ స్టార్టింగే మొదటి కందార్థంలోనే జనులారా జనన మరణములన్ తొలగంద్రోయజాల్ లక్షణయుతమై వినువారికి. లక్షణయుతమై వినాలి అంటే సల్లక్షణయుతుడు కావాలి. విన్న తర్వాత లక్షణయుతమై వినువారికి ఫస్ట్ వినాలి, తీరిపడదు. తర్వాత కనువారికి. వినాలి, కనాలి. చాలామంది వింటంతోటే సరిపెట్టుకుంటున్నారు. ఇందాక మీరు ఏమన్నారు, బాబుతో ఏమని చెప్పారు? థియరీపాటు తెలిస్తే కాదు, ప్రాక్టికల్స్ చేయాలని ఎన్నిసార్లు చెప్పారు మీరు? ఇంటెన్షన్ అదే. భాగవత కృష్ణదేశికుల వారు కూడా చెప్పింది అదే అనమాట. లక్షణయుతుడై వినువారికి. లక్షణయుతుడై విన్నటువంటి వాడు ఆ విన్నదానికి తగినటువంటి దాన్ని కనాలి. వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని, తప్పాక వింటే అప్పుడేవారా లేప్పుడు. కనుక వినబుద్ధి అయితే వినుడి చదివేదా మీకే. కనుగోన మనసు అయితే కనుడి పుస్తకం అంతా. ఇది నచ్చలేదు వెళ్ళండి. అది ఇంకొక అర్థంలో చెప్తారు. వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగల్గు మనుజుల వినుడి వినజేసేదా కనజేసేదా ఘనమగు ఈ బోధ విన కననొల్లనట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి తినుమంటే పులి వల్ల దనిలోకులనవేంటి కనుకానే వినవాలెనన నోరాడదు విన కననొల్లనట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి. నాయన నీకు వినాలని, తెలుసుకోవాలని, ఆ స్థితిని పొందాలి అనేటువంటి జ్ఞానం నీకుంటే రావాలి. ఇది వినాలంటేనే మొదటి క్వాలిఫికేషనే నువ్వు లక్షణయుతుడై ఉండాలి, సల్లక్షణాలు కలిగి ఉండాలి. చెడు లక్షణాలు అసలు ఉండకూడదు, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. మంచి లక్షణాలు కలిగి ఉండేట్లయితే ఇది వినటానికి రా. అలాంటి వాళ్ళు వింటేనే ఇందులో చెప్పబడినటువంటి ఆ మర్మాన్ని ధర్మాన్ని గుర్తించగలుగుతారు. అది మామూలుడికి అర్థమయ్యేటువంటిది కాదు. అయ్యా బాగుందనే దానికి కాదు కదా, అర్థం చేసుకోగలగల. గురువు ఏం చెప్తున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి నైపుణ్యత ఉండాలి. మరి అంటే కొన్ని నాయన ఒకేసారి అర్థం కావు. సాధకుడికి కూడా కొంత సమయం పట్టుద్ది. వినంగా అర్థమవుతుంది. ఇంకోటి ఈ మార్గంలో సాధన చేస్తూ ఉన్నప్పుడు నాయన ఆచరణ బాగుండాలి. ఇందాక కూడా చెప్పాను, ఆహార విహారముల యందు తీసుకునే ఆహారం
చరించేటువంటి లైఫ్ స్టైల్, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, లైఫ్ స్టైల్ ఎలా ఉన్నదనేటువంటిది కూడా మన సాధనకి డిపెండెన్స్గా ఉంటుంది. మన అంటే మన నడవడిక ఎలా ఉన్నదనేటువంటి నిర్దేశించింది. ఇప్పుడు పౌర్ణం రోజు ఆశ్రమానికి వచ్చి మిగతా వీకెండ్స్లో బార్ షాపుల పక్కన తిరుగుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? అంటే ఏంటి అర్థం? మా ఆవిడ ఎలా అంటుందంటే ఏదో రానివ్వండి పట్టదు, తింటారు పట్టదు. ఇంకోటి ఆయన ఏమన్నారంటే, విద్యాప్రకాష్ చంద్రగిరి స్వామి వారు ఒక ఉదాహరణ చెప్పారు. వస్త్రాలకి ఇప్పుడు మురికి ఉందనుకోయ్యా, రంగు పట్టదు. ఇదే చెప్పారు, మురికి గుడ్డకి రంగు పట్టనట్లుగా మలిన మనస్సుతో ఉండేటువంటి వాళ్లకు ఈ జ్ఞానం ప్రవేశించదు, ప్రవేశించిన నిలవదు. త్రికరణ శుద్ధి కావాలి. త్రికరణ శుద్ధి ఖచ్చితంగా అవసరం. మళ్ళీ త్రికరణ శుద్ధి అనే దానికి నాయన ఏమని చెప్తారంటే, ఇప్పుడు మనస్సులో ఏదైతే ఉందో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడుతున్నారో శరీరం ద్వారా అదే చేయాలి. మెయిన్ ఫండమెంటల్ ఇదే కదా. మనసులో ఉన్నదే వాక్కు ద్వారా మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నామో అదే చేయాలి. తనువున మనసున వాక్కున పని ఒక్కటి కలిగి ఉండి పద్ధతితోడం. మనసు, వాక్కు, శరీరము మూడు ఒకే మాట మీద ఉండాలి, ఒకే పద్ధతిగా చరించాలి. కొంతమంది చూడండి అయ్యా, మనసులో ఒకటి ఉంటుంది, నోటితో ఒకటి చెబుతారు. అట్లా నాన్నగారు నాయన ఒక్కటే చెప్పేవారు, మాటకు ప్రాణం సత్యం, మాట తప్పితే ప్రాణం పోయినట్టే. అంత ఖచ్చితంగా చెప్పేవారు నాన్నగారు. మాటకి ప్రాణం అంతే, మాట ఇస్తే అది నెరవేరాలి. సపోజ్ ఉదాహరణకయ్యా, ఇప్పుడు మీ ఇంటికి 12ంటికి వస్తా అన్నా అనుకో, 12ంటికి రాలేనప్పుడు తెలియచేయాలి, టైం చెప్తే టైంకి వెళ్ళాలి. ఈ సౌకర్యాలు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటే కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వస్తా అంటే వచ్చారు. ఒక ఊరు సాయంత్రం 6-7ంటికి అట్లా వస్తా అన్నారట, బస్సులు లేట్ అయింది. రాత్రి వాళ్ళందరూ ఇక రారులేని పడుకున్నారట. సత్యమే గారు అనేవారు కొంతమంది ఊర్లో, విలేజ్ యాస భాషలో. ఇక సత్యమే గారు రారులే అని పడుకున్నారంట. నాయనగారు 12ంటికి వెళ్ళారంట. మీరు వస్తారనుకోలేదండి అని అన్నారు. ఎట్లా అనుకుంటారు, నేను వస్తానని మాట ఇచ్చా కదా అని చెప్పారంట. వస్తా అంటే వస్తారు అంటే అంత ఖచ్చితంగా ఉండేవారు. సరే వీలైతే పోదాం, లేకపోతే లేదనని అబద్ధం ఆడేట్లుగా చెప్పరు. వెళ్ళటానికి వీలుంటేనే మాట ఇచ్చేవారు, మాట ఇస్తే వెళ్ళే ప్రయత్నం చేసేటువంటి వారు. ఒకవేళ వారు వెళ్ళటానికి కుదరని పక్షంలో వేరే వాళ్ళని పంపించేవారు. అయ్యా గురువుగారికి రావటానికి ఈరోజు వేరే ఇబ్బందిగా ఉంది, అందుకే నన్ను పంపించారని చెప్పి వేరే వాళ్ళనైనా పంపించేవారు తప్ప వెళ్ళకుండా అయితే ఆగేవారు కదా. వారి తరపున ప్రతినిధిగా అయినా వేరే వాళ్ళు వెళ్ళాలి. అట్లా వారు జీవించారు. మాట అంటే అలా, వారు ఏ మాట చెప్పారో మనసులో కూడా అదే భావం ఉంటుంది. మనసులో ఉన్న భావనే వాక్కు ద్వారా ప్రకటితం చేస్తారు. ఏదైతే మాట్లాడారో ఆ మాట కట్టుబడి జీవిస్తారు. కష్టమైనా కానీ మాటకు కట్టుబడి జీవిస్తారు. మేము వారి చెప్పిన బోధలని విని కాదు, వారి యొక్క లైఫ్ స్టైల్, వారి యొక్క జీవన విధానాన్ని చూసి నేర్చుకున్నాం. మేము ప్రాక్టికల్గా చెప్తున్నాయి. మామూలుగా అలోపతిక్, హోమియోపతిక్, ఆయుర్వేదిక్ ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోయ్యా, డబ్బులు లేనప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చేవారు. అయ్యా డబ్బులు లేవు, కొంచెం పేషెంట్ ట్రీట్మెంట్ చేయండి. సరే అని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. సరే తర్వాత ఇస్తా అంటారు. అప్పట్లో ఎంత ఉండేది, ఒక 50 100 అట్లుండేది. సరే 100 నోట్ చేసుకుంటారు అనుకోండి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందనుకోయ్యా, వాళ్ళకి డబ్బులు ఉంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ డబ్బులు లేవనుకో, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ డబ్బులు లేనప్పుడు ఈ గురువుగారి దగ్గరికే వచ్చేవాడు అనమాట. గురువుగారు మొన్న నువ్వు డబ్బులు ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు లేవని నా దగ్గరికి వచ్చిన అనేవారు కాదు. సరే వాడి స్వభావం అది. అలా ఎవరిని బాధించేవాళ్ళు కాదు, అందరినీ సమానంగా చూశారు.
చాలా మంచి అనేది ఆ గురువుగారి ద్వారానే కొన్ని జ్ఞాన లక్షణాలు అనేటువంటి వాటిని మేమందరం నేర్చుకోగలిగినాం. మేము అన్నీ పాటిస్తున్నామని ఆ పద్ధతిగా జీవిస్తున్నామని అయితే నేను చెప్పలేను. గురువుగారు మాత్రం 100% వారు జీవించారు. వారిని నేర్చుకుని ప్రయత్నం చేస్తాను. మేము ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా వరకు సక్సెస్ అయినాం. ఇంకా కొన్ని ట్రై చేస్తాను. 100% రావట్లేదు. గురువుగారు జీవించిన దానికి 100 టు పిన్ 100% అయితే మేము జీవించట్లేదు. ప్రయత్నం చేస్తాను. అయ్యా అంతే. అవును. ఎందుకంటే అయ్యా అంటే అది కూడా ఎందుకంటే వినటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పేది. ఎందుకంటే ఏమైనా అహంకారం వస్తుందేమని. ఇక అది అందుకోసం అట్లా. అవును, అందుకోసమే వారు అట్లా చెప్పేవారు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవారు. ఎవరైనా తప్పు చేస్తే నేను కోప్పడకూడదని ఉండదు. తప్పు చేస్తే గట్టినే చెప్పేవారు. ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేవారు అంతే. మళ్ళా తర్వాత దగ్గరకు పిలిచి, అయ్యా నేను గట్టిగా చెప్పాను, ఏమైనా బాధగా ఉందా నీకు? నేను కాక ఇంకెవరు చెప్తారయ్యా నీకు? నీ మేలు కోసమే అయ్యా చెప్పిందని అట్లా మళ్ళీ సమన్వయం చేసేవారు. ఫస్ట్ గట్టిగా చెప్పేవారు. గట్టిగా చెప్పకపోతే వాళ్ళు వినరు కదా, గట్టిగా చెప్పేవారు. తర్వాత సమన్వయం చేసేటువంటి వాడు. నీ తండ్రి అయితే చెప్పడయ్యా అని అట్లనేవారు. అట్లా రెండు ఉన్నాయి. ఫస్ట్ చెప్తారు, తర్వాత దగ్గర తీసుకుంటారు. కొన్ని విషయాలు ఎంత ఖచ్చితంగా ఉంటారంటే అవతల వాళ్ళకు చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎంత ఇదైనా కానీ ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము కొన్ని గట్టిగా చెప్పలేకపోతున్నాం. ఉన్న పరిస్థితులు అలాంటివి. అప్పుడు అంత ఖచ్చితంగా చెప్పారు. నాన్నగారికి 3000 మంది ఉన్నారు శిష్యులు. అంత ఖచ్చితంగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక గురువుగారు ఇక్కడ కూర్చున్నారు, నాయనగారు అక్కడ కూర్చున్నారు. ఎప్పుడు బల్ల మీద కూర్చునేవారు. పెద్ద బల్ల ఉండేది, ఆ బల్ల మీద కూర్చునేవారు, లేదా మంచంలో కూర్చునేవారు. అక్కడ కూర్చున్నారు గురువుగారు. భక్తులు కూర్చుని ఇట్లా కూర్చున్నారు. ఒక శిష్యుడిని పిలిచిండు. శిష్యుడు అంటే ఆయన కూడా గురువు అయిండు. ఆయన కూడా గురుపట్ట ఇచ్చారు. శిష్యుడు నాయనగారు శిష్యుడు పిలిచిండు. పిలిచి అక్కడ ఒక గ్లాస్ ఉంటే ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టురా పోనాడు. గురువుగారు నాకే చెప్పారనుకోండి, ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టుకోను, నేను పెట్టాలి కదా. నేనేం చేస్తా, ఇంకొక ఆయన పిలిచి ఇంత గ్లాస్ తీసి అక్కడ పెట్టాను. శిష్యుడు కాదు, సోదరుడు. పిలిచి ఆయన చెప్పిండు. అప్పుడు గురువుగారు ఖచ్చితంగా చెప్పారు, ఆగో నేను నీకు చెప్పా, నువ్వు చేయన్నారు. అంటే శిష్యులలో కూడా అహంకారం కానీ ఇవి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం కూడా చేసేవారు. ఇక వచ్చే ఉపయోగం ఉండదు కానీ ఆయన ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారి సన్నిధిలోనే అహంకారాన్ని ప్రదర్శించినటువంటి వాడు ఎక్కడ సక్సెస్ అవుతారు? ఇక ఏమీ నేర్చుకున్నట్టు. అందుకని వాళ్ళల్లో ఉండేటువంటి అహంకారాన్ని కూడా పోగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. ఎంత స్ట్రిక్ట్గా ఉండేటువంటి వాళ్ళు అంటే అంత స్ట్రిక్ట్గా ఉండే. ఇంకోటి, మంచం వేస్తే పడుకుంటారు భక్తులందరూ. అప్పుడు మేము నైట్లు తెల్లవాళ్ళు భజన చేసేవాళ్ళు. అలా భజన చేస్తేనే పడుకుంటారు కదా. చిన్న మిస్టేక్ జరిగితే లేచి కూర్చునేవారు. మన తత్వాలే చదివేవాళ్ళు తెల్లవాళ్ళు. తత్వగానం చేసేవాళ్ళు. చేస్తుంటే లేచి కూర్చునేవాళ్ళు. ఆ చదివేవాళ్ళు నాయన ఇట్రా అనేవాళ్ళు. ఓ దగ్గర పోదు, మళ్ళీ చదివనేవారు. మళ్ళీ తప్పు మళ్ళీ చదివనేవారు. ఇక వాడికి అర్థమైంది అన్నమాట. 2 సార్లు చదవమన్నారంటే ఇక 3వ సారి కళ్ళజోడు పెట్టుకొని చదువుతారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ చదువుతారు కదా. స్పెల్లింగ్ మిస్టేక్స్ చదివినా కానీ వారు గురువుగారు ఆపుతారు. ఆపి వాళ్ళకి అట్లా వాళ్ళకి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయినా చెప్తారు, వాళ్ళకి అర్థం కాకపోయినా చెప్తారు. వాళ్ళు అట్లా చదువుతుంటే గురువుగారు మెలకుతో ఉన్నప్పుడైతే వాళ్ళని ఆపి నాయన ఈ పదానికి అర్థం ఏంటని అడిగేవారు. మళ్ళీ అట్లా చెప్పేవారు. మంచిగా జరిగాయి అప్పట్లో. ఇప్పుడు అంతా ఇది హైబ్రిడ్ పూజల్లాగా అయిపోయింది. అంతా బిజీ షెడ్యూల్ అయిపోయింది.
వెనకటి రోజుల్లో అయితే ఎక్కువ స్పెండ్ చేసేవారు. ఇప్పుడు చాలా టైం అంతా స్పెండ్ చేయలేకపోతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్, మరి కారణాలు కొన్ని గుర్తించగలుగుతున్నాం. టాబ్లెట్ లాగా ఇచ్చేయండి అయ్యా క్విక్గా టాబ్లెట్ లాగా ఇచ్చేయండి పోతుంది అట్లా అదే ఇన్స్టాంట్ చేయలేక అట్లా మారిపోయింది, సమాజం మారిపోయింది. మరి వాళ్ళ కాలం మారిందా సమాజం మనుషులు మారారు, పరిస్థితి మారే మనుషుల పరిస్థితులు మారినాయి, పరిస్థితులు కూడా మారినాయి. చాలామంది నేను గమనించాయ్యా, ఒకప్పుడు చిన్నపిల్లల్ని స్కూలుకు పంపించి వచ్చేసేవాడు. ఇప్పుడు పిల్లల్ని స్కూలుకు పంపించినా కానీ వాళ్ళు ఇంటికి వచ్చిన దాకా మనల్ని ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు నాకు మొన్న మధ్యన కొంతమందిని అడిగాను అనమాట. ఒక ఆయన అయితే చెప్పారన్నమాట, గురువుగారు మా పిల్లల్ని మేము స్కూలుకు పంపించి వచ్చేవాళ్ళం, మంచిగా ఉండేది అప్పుడు రోజులు. ఇప్పుడు మనవళ్ళని పట్టుకొని ఇంటికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది, బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఆశ్రమానికే రాలేకపోతున్నాం, పరిస్థితులు ఇట్లున్నాయని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా కనపడుతున్నారు. అంటే ఇద్దరు కొడుకు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారయ్యా. కొడుకు వాళ్ళు ఉద్యోగం, మనవాడిని వీళ్ళు ఎత్తుకోవాలి, వీళ్ళే స్కూల్కి పంపించడం, మన స్కూల్ నుంచి తీసుకురావటం, వచ్చేసరికి రెడీ చేయటం, మళ్ళీ ట్యూషన్కి పంపించటం, అట్లా కొంతమంది బందీ అయిపోతున్నారు. సరే చెప్తున్నారు, అయ్యా గురువుగారు రాలేకపోతున్నాం, ఇంటికాడ ఉన్నా కానీ ఈ ధ్యానంలోనే ఉంటాను, ఈ ధ్యాసలోనే ఉంటాను, ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. అట్లా అంటే పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒకటినైనా కర్తృత్వరహిత కర్మాచరణ, దుష్కర్మలు అసలు చేయకూడదు, సత్కర్మలే చేయాలి, సత్కర్మలు కూడా కర్తృత్వరహితంగా చేయాలి. ఒక ఊరిలో ఒక భక్తుడు, మా నాన్నగారు లాస్ట్ ఏజ్ ఎక్కువైన తర్వాత వస్తూ ఉన్నారు. నాన్నగారికి అప్పుడు జీబులు ఉండే, జీబుల్లో ప్రయాణం చేసేవారు. అయ్యా మీకు మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు జోడించి, అది ఎలా వచ్చింది మీకు విషయం చెప్పినప్పుడు దానికి ఏదో ఒక ఈక్వల్గా ఏదో ఒక సమాధానం చెప్పే అయ్యా అట్లా చెప్పేప్పుడు ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.